శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మనం ప్రతి ఏ వ్రతానికైనా నోములు చేసుకున్నా లేదా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏ పూజలైనా చేసుకున్నా మనం వాయనం అనేది ఇస్తాం కదండి. ఈ వాయనం అనేది ఎలా ఇవ్వాలి, వాయనంలో ఏమేమి పెట్టాలి అనే విషయాలు నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను అండి. మనకు వాయనానికి ముందుగా కుంకుమ, పసుపు, గంధం, అక్షింతలు, ఇంకా మనం ప్రసాదంగా ఏమన్నా చేస్తే అమ్మవారి ఈ వరలక్ష్మి వ్రతానికైతే ఈ శ్రావణ మాసంలో వాయనం ఇవ్వాలంటే మనం శనగలనైతే నానబెట్టి వాటినైతే ఇవ్వాలండి ప్రసాదంగా. ఇంకా బ్లౌజ్ పీసులు, కొంతమంది వీలైతే చీరలు కూడా పెడతారండి. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు పెడతారు. ఎవరికి వీలు ఎలా కుదిరితే అలా అయితే పెడతారండి వాయనాన్ని. ఇంకా పళ్ళు మీ ఇష్టం, ఏ పళ్ళైనా తీసుకోవచ్చండి. అరటి పళ్ళు ఏవైనా తీసుకోవచ్చు. ఇంకా మన వరలక్ష్మి వ్రతం అప్పుడైతే వాయనం అయితే ఇవ్వాలంటే తోరణం అయితే ఇవ్వాలండి. వాళ్ళకి కట్టుకోవడానికి తోరము, పసుపు, కుంకుమ, ఇంకా ఖర్జూరాలు, వక్కలు, తమలపాకులు ఇవన్నీ అయితే మనం తాంబూలానికి రెడీగా అయితే పెట్టుకోవాలండి. ఇంకా కొంతమంది ఇంకా ఎక్కువగా కూడా వేసిస్తారు. అంటే ఒక బ్యాగ్లో పెట్టేసి అలా ఇవ్వడము, ఇలా అన్నీ చేస్తూ ఉంటున్నారు ఇప్పుడు. అంటే ఎవరు వీలు బట్టి వాళ్ళు ఎవరు ఎలా ఇవ్వాలనుకుంటే అలా అయితే ఇదైతే ఇవ్వచ్చండి. నేను ముందుగా వచ్చిన ముత్తైదువులకి, వచ్చిన అతిథులకి వాళ్ళకి ముందుగా బొట్టు అనేది పెట్టి గంధం రాసి, తాలిపొట్టుకి రాసుకోవడానికి పసుపు లేదా కాళ్ళకి రాసుకోవడానికి పసుపు, ఇలా అనేది పసుపు ఇచ్చి వాళ్ళకి మనం ఇంకా తాంబూలం కింద కొంతమంది చీర పెట్టేసి చీర, బ్లౌజు, తాంబూలం అయితే పెడతారండి. కొంతమంది ఏంటంటే ఏం పెట్టలేని వాళ్ళు బ్లౌజ్ పీస్ అయినా పెడతారు. నేనైతే ఇక్కడ 2 బ్లౌజ్ పీస్ తీసుకొని వాటిపైన 2 తమలపాకులు అనేది తీసుకొని తమలపాకులో 2 అరటిపళ్ళు అనేది తీసుకున్నా అండి. మనం ఈ తాంబూలం అనేది ఎంతమందికైనా ఇవ్వచ్చండి. మామూలుగా అయితే 1, 3, 5, ఇలా 7, 9 మంది అలా బేస్ సంఖ్యలు అయితే తీసుకుంటారు. మీ ఇష్టం, మీరు ఎంతమందిని పిలుచుకొని ఇవ్వాలనుకుంటే అంతమందికి అయితే ఇవ్వచ్చండి. దాంట్లో 2 అరటిపళ్ళే తీసుకున్నా అండి. మనం తాంబూలం ఇచ్చేటప్పుడు ఇది అరటిపండుది స్టార్టింగ్ ఉంటుంది, అది మన సైడ్ ఉండాలండి. ఈ కొస అనేది మన సైడ్ అనేది ఉండాలి. నేను ఇక్కడ పసుపు కుంకుమ, అది దాంట్లో పసుపు కుంకుమ చిన్నగా ఉన్నాయి. నేను షాప్కి వెళ్ళినప్పుడు చూస్తే చాలా బాగా అనిపించింది, అందుకే తీసుకున్నా అండి ఇది. అది పసుపు కుంకుమది అవి పెట్టుకున్నాను. ఒక ఖర్జూరము, ఒక వక్క అయితే పెట్టుకున్నా అండి. ఇంకా మన వరలక్ష్మి వ్రతానికి తోరం కట్టుకోవడానికి అయితే ఇవ్వాలండి. మనం 3 తోరాలు అయితే చేసుకుంటాము. ఒకటి అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి, ఒకటేమో మనకి, ఒకటేమో వాయనంగా పెద్ద ముత్తైదుకు వాయనంగా ఇవ్వడానికని ఒక తోరం అనేది తయారు చేసుకుంటామండి. లేదా ప్రతి ఒక్కరికైనా మనం ఇలా తోరం అనేది ఇచ్చుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక తోరం తాంబూలం పెట్టుకున్నాను. ఇంకా గాజులు, మన గ్రీను, రెడ్ ఇలాంటివి అయితే తాంబూలంగా ఇస్తారండి గాజుల్ని. నేను ఇక్కడ రెడ్ కలర్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అండి వాయనంగా. ఇవి 3 కానీ 6 కానీ, హాఫ్ డజన్ కానీ, డజన్ కానీ అలా అయితే ఇస్తారండి. నేను ఒక డజన్ అయితే ఇస్తున్న తాంబూలం కింద. శ్రావణ మాసంలో వాయనం ఇచ్చేటప్పుడు శనగలనైతే మన ముందు రోజే నైటే నానబెట్టుకొని, అంటే ఆ పచ్చి శనగలనే ఇవ్వాలండి. వాటిని అయితే వాయనంలో ఇవ్వాలి. మిగిలిన మనం వేరే పండుగల్లో కానీ ఏమైనా వ్రతాలు అలా చేసుకున్నప్పుడు తాంబూలం కింద స్వీటు అలా అయితే పెడతారండి. మన ఈ శ్రావణ మాసంలో అయితే శనగలను అయితే వాయనంగా ఇస్తాము. ఇలా మనం ఎంతమందికి అనుకుంటే అంతమందికి మనం ఈ వాయనం అనేది ఇచ్చుకోవచ్చండి. ఇలా వాయనం అనేది ఇచ్చాక మనకన్నా పెద్దవాళ్ళైతే వాళ్ళ కాళ్ళకి నమస్కరించుకొని అక్షింతలు అయితే వేయించుకోవాలండి. అదే మనకన్నా చిన్నవాళ్ళైతే తాంబూలానికి నమస్కారం అనేది పెట్టుకొని అక్షింతలు అనేది వేయించుకోవాలండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.